ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఏడాది కూడా నగదు బదిలీ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా సంక్షేమ పథకాల్లో భాగంగా ప్రతి ఏడాది కూడా 52,000 కోట్ల రూపాయలు ఏపీ సీఎం పంచుతున్నారు. ఇక చంద్రబాబు చూపేటటువంటి హామీలతో ప్రతి ఏడాది కూడా 1.40 లక్షల కోట్లు అవుతుందని తెలియజేస్తున్నారు. అయితే ఇందులో కొన్ని తప్పనిసరిగా అమలు చేయవలసిన పథకాలు ఉన్నాయనే విషయం ఏపీ సీఎం తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల పార్టీల మధ్య గట్టి పోటీనే నెలకొంటోంది. నిన్నటి రోజున మేదరమెట్లలో జరిగిన ఆఖరి సిద్ధం సభలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక ఆసక్తికరమైన లెక్కలను వివరించారు. ఏపీలో ఏటా తప్పనిసరిగా అమలు చేయవలసిన సంక్షేమ పథకాలకి 52 కోట్లు ఖర్చు చేస్తుంటే 5 ఏళ్లలో 2,770,000 కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా వెళుతుందని వివరించారు. కోవిడ్ కారణంగా రాష్ట్ర పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా వెనుకంజ వేయకుండా సంక్షేమ పథకాలు ఇంటింటికి కూడా అందించామంటూ వివరించారు. నాన్ డెబిట్ పథకాల ద్వారా దాదాపుగా 3.70 లక్షల కోట్లు ప్రజలకు ఖర్చు చేశామంటూ తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయవలసిన పథకానికే 52,000 కోట్లు ఏటా చెల్లించాల్సి ఉంటే చంద్రబాబు ఇచ్చిన హామీలతో కలుపుకుంటే ప్రతి ఏడాది 1.40 లక్షల కోట్లు అవుతుందని, సూపర్ 6 పథకాల కోసం ప్రతి ఏటా 73,440 కోట్ల రూపాయలు అవసరమని ఏపీ ఆర్థిక శాఖ అంచనా వేసినట్లుగా సీఎం జగన్ ఈ సిద్ధం సభలో తెలియజేశారు.